శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ఎంత ఖర్చైనా రాష్ట్ర ప్రభుత్వం ఎర్ర కాలువ వరద ముంపు నివారణకు తక్షణ పనులు, యుద్ధ ప్రతిపాదికన, శాశ్వత ప్రతిపాదికన, ఆధునీకరణ పనులు చేపట్టి పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు, హోంమంత్రి వంగల్పూడి అనిత, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్లు పేర్కొన్నారు. రాష్ట్ర మంత్రులు కింజరపు అచ్చెన్నాయుడు, వంగల్పూడి అనిత, కందుల దుర్గేష్, మాజీ శాసనసభ్యులు బూరుగుపల్లి శేషారావు, వ్యవసాయ శాఖ కమిషనర్ ఢిల్లీరావు, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, జేసీఎన్ తేజ్ భరత్, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవలు, నిడదవోలు నియోజకవర్గం ఉండ్రాజవరం, నిడదవోలు మండలాల్లోని సూర్యారావుపాలెం, పసలపూడి కాల్దారి, తాళ్లపాలెం, కంసాలపాలెం, సింగవరం, రావిమెట్ల గ్రామాల్లో పర్యటించి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించి రైతులతో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ఎర్ర కాలువ వరద ఉధృతి వలన ప్రతి ఏడాది వేలాది ఎకరాలు పంట ముంపుకు గురై పంట నష్టం ఏర్పడడం వల్ల రైతు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. ఎర్ర కాలువ జంగారెడ్డిగూడెంలో మొదలై భీమవరం శివారు వరకు ముంపు ప్రభావం ఉంటుందని, దీనివలన 20 మండలాల్లోని గ్రామాల్లో చేతికొచ్చిన పంటకు నష్టం జరుగుతుందన్నారు. ఎర్ర కాలువ ముంపు నివారణకు తక్షణ, మధ్యస్థ, శాశ్వత పరిష్కారం దిశగా రాష్ట్ర ప్రభుత్వం ఎంత ఖర్చైనా చేసి ఆధునీకరణ పనులు చేపట్టి ముంపు నివారణను అరికట్టడం జరుగుతుందన్నారు. ఎర్ర కాలువ వరద ముంపు నివారణ పనులను 3 అంచెలలో చేపట్టడం జరుగుతుందని, ముందుగా ఏటిగట్టు గుంతలను పూడ్చడం, తదుపరి స్వీస్ తలుపులు మరమ్మతులు చేపట్టడం జరుగుతుందని, 3వ దశలో ఇరిగేషన్ శాఖ సమన్వయంతో ఎర్ర కాలువ ముంపు నివారణ లక్ష్యంగా పనులు చేపడతామన్నారు. ఎన్ని కోట్లు ఖర్చైనా చేపట్టి ప్రభుత్వ అంకిత భావం, చిత్తశుద్ధితో మోడరైజేషన్ పనులు వచ్చే సీజన్లో పూర్తి చేస్తామన్నారు.